ఊహల సందేశమే కాదు ఇది ఓ బోధగాథ. కృష్ణుడు పలికిన పరమార్థ మాధుర్య పాట. ఉద్ధవుని హృదయాన్ని నిండి నడిపిన బంధ. భక్తికి బీజము వేసిన దివ్య సందేశ గాథ. దైవాన్ని ఊరుకుంటే చాలు ఏ జన్మల పాపాలు జారునయ్యా. వైష్ణవ భక్తిలో మునిగితే చాలు మోక్షానికి అది జారుటయ్యా. అన్నాడు కృష్ణ కన్నీటి కలతో మధుర చెరువలే ప్రేమతో పలుకిన ప్రతి పదము పరమార్థ బోధతో ద్యమంత పాడే నానగా. ఉద్ధవ సంసారము కథపో యజ్ఞం. విరక్తి లేక పొంతన లేదు, ధర్మ స్థిరంగా నిలవదు. కమ్మటి నవ్వులో కలిసిన కృష్ణుడు కన్నీటిలో నిజాలే పలికెను. వైరాగ్యం అంటే పారిపోవడం కాదయ్యలో పసిగడిగా ఉండడం. భక్తి ఒక్కటే నిజమైన నిత్య స్నానం. పూజ మాల జపములు అంతా పథం. శుద్ధ హృదయం భగవంతుని మందిరం. నీవే ఆలయం నీవే అర్పణం అన్నాడు త్రిశూలధారి కృష్ణ. యోగి అంటే యోగాసనంగా కూర్చోనేవాడు కాదు. జ్ఞాని అంటే గ్రంథాలు చదివేవాడు కాదు. జీవనం ధర్మానికి అంకితమైనప్పుడే ఆత్మగా నేను వెలుగుతాను ఉద్ధవా అని చరిత్ర పలికే. మాయలో మునిగిన నామస్మరణలో తేలిరా బాహ్యలోకం మోసం చేస్తేను అంతరాత్మ బదలదు. నీవు దేనిని కోరావో అదే అయితివే. భక్తి నీదైతే నేను నీ అంతరంగమైనాను. బలరాముడు వెళ్ళిపోయే వేళ, రాధా కన్నీటి నదిగా మారే వేళ, నన్ను నిలిపిన ఒక్క నమ్మకం నీ ప్రేమ ఉద్ధవా. నీకు నేను మోక్షమై అందినది కాదు, నీవు నన్ను మోహంతో విడిచిపెట్టని భక్తి గొప్పది. పర్వతాల మధ్య పారే వాగుల అహంకార మధ్య పొంగే భక్తే స్వార్థానికి దూరంగా స్నేహమయ్యే శ్రద్ధే నా అనుగ్రహానికి అసలైన ఆశ్రయం. పూర్ణమైన శరణాగతి నన్ను పొందే మార్గం. శాస్త్రాల కన్న సత్కార భావం గొప్పది.